ప్రకాశం జిల్లా పొదిలి పొగాకు బోర్డులో ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. లెఫ్ట్ సైడ్ విండోలో ప్రస్తుతం ఆ విజువల్ మనం చూస్తున్నాం. ఒకవైపు రైతుల దగ్గర నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటూనే అధికారులను కూడా ప్రశ్నిస్తున్నారు ఆయన. రైతులకు ఎందుకు అన్యాయం జరుగుతోంది, పొగాకు రైతు ఎందుకు నష్టపోతున్నారు అనే వివరాలు అడుగుతున్నారు ఆయన రైతుల్ని. మరోవైపు అధికారులని కూడా ప్రశ్నిస్తున్నారు రైతులు చెప్పిన వివరాలతోటి. ఆ విజువల్ మనకి కనిపిస్తోంది. ప్రకాశం జిల్లా పొదిలిలో పొగాకు బోర్డులో రైతులు పెద్ద ఎత్తున పొగాకును తీసుకొచ్చారు. ఆక్షన్ ప్రక్రియ సవ్యంగా సాగట్లేదు అని చెప్తున్నారు. అయితే అధికారులు చెప్తున్న మాట కూడా మనం చూస్తున్నాం. డిమాండ్ సరిగా లేదు, ఆర్డర్స్ రావడం లేదు, అందుకే కొనుగోలు చేయలేకపోతున్నాం అనే వెర్షన్ మనకి అధికారుల నుంచి వినిపిస్తోంది. వారు మనకి ముగ్గురు అధికారులు ఆయనతో పాటు కనిపిస్తున్నారు. వారు ఇక్కడ అసలు ఏం జరుగుతోంది అనేది రైతుల తరపున వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తుండడంతో ఆ వివరాలన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నారు. ఒక చర్చ జరుగుతోంది. రైతుల నుంచి వివరాలు తెలుసుకుంటూనే అధికారులతో మాట్లాడుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మనకి రైట్ సైడ్ విండో చూస్తున్నాం. హెలికాప్టర్లో పొదిలిలో దిగిన దగ్గర నుంచి కూడా పొగాకు బోర్డు కార్యాలయం వరకు చేరుకునేంత వరకు కూడా భారీ జన సందోహం కనిపించింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట కదులుతూ కూడా భారీగా జనం వెళ్తున్న దృశ్యాలు కూడా మనం రైట్ సైడ్ విండోలో ప్రస్తుతం మనం చూస్తున్నాం. పొదిలి మొత్తం కూడా జన ప్రభంజనంతో కిక్కిరిసిపోయిన విజువల్ మనం చూస్తున్నాం. డ్రోన్ విజువల్ మనకు కనబడుతోంది. పొదిలి చుట్టుపక్కల నుంచి భారీ ఎత్తున ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు ప్రకాశం జిల్లా పొదిలి చేరుకున్నారు. హెలిప్యాడ్ దగ్గర నుంచి కూడా పొగాకు బోర్డు కార్యాలయం వరకు ఆయనతో వెంట వచ్చారు ఆ ప్రజలంతా కూడా. ఆ డ్రోన్ విజువల్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెహికల్తో పాటుగా నడుచుకుంటూ కూడా ఆ జనం అంతా ఆయనతో తరలి వచ్చిన విజువల్ ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. పొదిలి పొగాకు బోర్డు కార్యాలయంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. 3 కిలోమీటర్ల పరిధిగా దీన్ని చెప్తున్నారు. ఈ పరిధి మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్ అభిమానులతో నిండిపోయింది. ప్రజలంతా కూడా అపూర్వ స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున బెదిరింపులకు దిగుతున్నారు, అరెస్టులు చేస్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన వారు బెదిరిస్తున్నారు రైతులని, స్థానికులని కూడా. అయినప్పటికీ కూడా వాటి వేటిని కూడా కేర్ చేయకుండా భారీ ఎత్తున జనం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కూడా తరలి వచ్చారు. ఆ డ్రోన్ విజువల్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాహనం కదులుతోంది. ఓ వైపున భారీ ఎత్తున ఆ మొత్తం జనం అంతా కూడా ఆయనతో పాటుగా కదిలి తరలి వచ్చారు పొగాకు బోర్డు కార్యాలయం వరకు కూడా. దీంతో కొంత పర్యటన కూడా ఆలస్యమైన పరిస్థితి మనకి చూస్తున్నాం. జై జగన్ నినాదాలతో ఆ ప్రాంతం మొత్తం కూడా మారిమోగిపోయింది. ప్రజలంతా కూడా జనం పెద్ద ఎత్తున తరలి రావడంతో కిక్కిరిసిపోయింది. ఆ డ్రోన్ విజువల్ కూడా మనకి కనిపిస్తోంది. ఏ స్థాయిలో జనం తరలి వచ్చారో కిలోమీటర్ల మేర భారీగా జన సందోహం కనిపించింది. ట్రాఫిక్ జామ్ కనిపించింది. ఆ విజువల్ మనం చూస్తున్నాం. పొదిలి పరిసర ప్రాంతాలంతా కూడా జై జగన్ నినాదాలతో మార్మోగిపోయాయి. వైఎస్ఆర్సీపీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడం మనకి కనిపించింది. ప్రస్తుతం ఆ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ బ్యానర్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతూ కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ఆ దృశ్యాలన్నీ మనకి ప్రస్తుతం కనిపిస్తున్నాయి. జన సందోహం, జన ప్రభంజనం ఏ స్థాయిలో ఉందో మనకు కనిపిస్తోంది. అదే అభిమానం, అదే ఆప్యాయత కనిపించింది. వైఎస్ జగన్ ప్రకాశం జిల్లా పొదిలి పర్యటనకు ప్రజాభిమానం పోటెత్తింది. వైఎస్ జగన్ రాకతో పొదిలిలో ఒక పండుగ వాతావరణం కనిపించింది. వైఎస్ జగన్ ను కలిసేందుకు, ఆయన్ను చూసేందుకు భారీగా ప్రజలు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తరలి వచ్చారు. జన సందోహంతో ఒంగోలు రహదారులన్నీ కూడా కిక్కిరిసిపోయాయి. భారీగా ప్రజలు, అభిమానులు, రైతులు కదలి రావడంతో పొదిలికి 3 కిలోమీటర్ల పరిధిలో భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అయింది. పెద్ద ఎత్తున జనం పోటెత్తడంతో రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. రోడ్డుకు ఇరువైపులా జనం బారులు తీరి కనిపించారు. జననేతకు దారి పొడవునా అపూర్వ స్వాగతం లభించింది. ప్రస్తుతం ప్రకాశం జిల్లా పొదిలి పొగాకు బోర్డు కార్యాలయంలో విజువల్ కూడా మనం లెఫ్ట్ సైడ్ విండోలో చూస్తున్నాం. మహిళా రైతులు కూడా తరలి వచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మాట్లాడడానికి ఉత్సాహం చూపిస్తున్న పరిస్థితి. పొగాకు రైతుకు గిట్టుబాటు రావడం లేదు, అసలు ధర రాని పరిస్థితి. ఒక్కొక్క ఎకరానికి కూడా 5 లక్షల పైన ఈసారి నష్టపోతున్నామని చెప్తున్నారు. కౌలు రైతుల పరిస్థితి అయితే ఇంకా వర్ణనాతీతం అని కూడా రైతులు చెప్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఆ వివరాలన్నీ కూడా షేర్ చేసుకుంటున్నారు. సెల్ఫీలు దిగేందుకు కూడా ఉత్సాహం చూపుతున్నారు. ఆ విజువల్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. పొగాకు బోర్డు అధికారులతో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ముఖాముఖి
రైతులతోటి కూడా చర్చించారు. ఆయన వాళ్ళ ఇబ్బందులన్నీ తెలుసుకున్నారు. రైతుల తరపున పొగాకు బోర్డు అధికారులకి రైతుల ఇబ్బందులన్నీ కూడా వివరించి చెప్పే ప్రయత్నం చేశారు. గత ప్రభుత్వంలో ఏ విధంగా మార్క్ఫెడ్ పనిచేసింది అనేది కూడా రైతులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చినట్టుగా కనిపిస్తోంది. మార్క్ఫెడ్ ద్వారా కొంత పొగాకుని కొనుగోలు చేయడం ద్వారా రైతుకు నష్టం రాకుండా గత ప్రభుత్వం అడ్డుకోగలిగింది. ఈసారి పరిస్థితి లేదు. ప్రభుత్వం జోక్యం చేసుకోకపోవడంతో ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు వ్యాపారులు. ఒక సిండికేట్గా కుమ్మక్కై మాకు ధర రానివ్వడం లేదు అని పొగాకు రైతుల ఆవేదన. ఆ ఆవేదన మొత్తాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరించారు. వారంతా కూడా రైతులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖాముఖి మాట్లాడారు. రైతుల ఇబ్బందులన్నింటినీ కూడా అధికారుల దృష్టికి, పొగాకు బోర్డు అధికారుల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం మనం ఆ విజువల్ కూడా మనం చూస్తున్నాం. ఆక్షన్ హాల్ నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులతో మాట్లాడిన తర్వాత బయటకు వెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఈ పర్యటనలో పాల్గొన్నారు. వైవి సుబ్బారెడ్డితో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మనకి పర్యటనలో కనిపించారు. ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పాల్గొన్నారు. జూపూడి ప్రభాకర్ రావు కూడా ఈ పర్యటనలో మనకు కనిపించారు. భారీగా జన సందోహం మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లా పొదిలి చేరుకున్నారు. పొదిలి హెలిప్యాడ్ నుంచి కూడా ఈ పొగాకు బోర్డు కార్యాలయం వరకు అపూర్వ స్వాగతం లభించింది. ప్రజలు, అభిమానులు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అపూర్వ స్వాగతం పలికి పొగాకు బోర్డు కార్యాలయం వరకు తీసుకొచ్చారు. రైతులు తమ ఆవేదనని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వినిపించారు. ఉదయం పరిస్థితులు కూడా మనం చూసాం. పొగాకు బోర్డు కార్యాలయంలో హడావుడిగా రైతులు కూడా లేకుండానే ఆక్షన్ నిర్వహించిన పరిస్థితులు మనకు కనిపించాయి. ఈరోజు మొత్తం పొగాకుని ఆక్షన్లో అధికారులు వైఎస్ జగన్ రాకముందే కొనుగోలు చేసే ప్రయత్నం కూడా చేసిన పరిస్థితులు ఉన్నాయని రైతులు చెప్పడం కూడా మనకు కనిపించింది. కాసేపటి క్రితం దృశ్యాలు ఇవన్నీ కూడా పొగాకు బేళ్లు రైతులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతికిచ్చారు. వాటిని పరిశీలించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అధికారులతో మాట్లాడారు. ఆ విజువల్స్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. నా ఫోన్